శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గోనుగుట్ల సూర్యనారాయణ అభిమానులు అనంతరం తుంపర్తి పరమేష్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ పాలకులైనటువంటి ప్రభుత్వాలైన ఎవరైనా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని కోరుకున్నారు. ఇక సమస్త భారతీయులందరికీ కూడా ఆయన ఒక దిక్చూచిగా రాజ్యాంగమే మనకి ఒక గ్రంథంగా నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో పాలకులైతేనేమి అధికారులైతేనేమి ఎంతవరకు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామనే దాని మీదే ఆత్మవిమర్శ చేసుకోవాలి. అటువంటి మహానీయునికి ఇవాళ ధర్మవరంలో ఉన్నటువంటి పాలకులు అయితేనేమి అధికారులు అయితేనేమి కనీసం ఇవాళ వర్ధంతి సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం అలంకరించాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ లేదని ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. వాళ్ళ పాలకులైనా ప్రభుత్వాలైనా కూడా ఎవరమైనా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలనే ఆకాంక్ష ఇవాళ సమస్త భారతీయులందరికీ కూడా ఆయన ఒక దిక్సూచిగా రాజ్యాంగమే మనకి ఒక గ్రంథంగా నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో పాలకులైతేనేమి అధికారులైతేనేమి ఎంతవరకు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామనే దాని మీద మనం ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలా. అటువంటి మహనీయునికి ఇవాళ ధర్మంలో ఉన్నటువంటి పాలక నాయకులైతేనేమి పాలకులైతేనేమి అధికారులైతేనేమి కనీసం ఇవాళ వర్ధంతి సందర్భంగా అక్కడ క్లీన్ చేసి కనీసం అధికారం ఆ ప్రోటోకాల్ ప్రకారము దాన్ని అలంకరించాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితిలో రాజ్యాంగ ప్రతిపాదన అనిపిస్తున్నటువంటి పాలకులు ఏం చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని అనుసరించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా గట్టిగా అడుగుతూ ఉన్నాం అన్నగారి తరఫున. ఇదే విధంగా మీరు పునరావృతమైతే ఇప్పటికీ దాదాపు ఈ 4 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా అధికార పార్టీ వారు కానీ మిగిలినటువంటి అధికారులు కానీ జయంతి వర్ధంతులకి ఏమాత్రం కూడా ఇక్కడ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారో ఈ సదరు విషయాన్ని కూడా ఎన్నోసార్లు ప్రస్తావన తీసుకొచ్చినాము. ఇదే విధంగా మీరు కొనసాగితే వచ్చే అంబేద్కర్ జయంతి నాపొద్దుకి లోపల ఈ ఆఫీస్ కుట్టడి కూడా పెడతాం మున్సిపల్ కమిషనర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరిమైనా కూడా ఇవాళ స్వేచ్ఛ వాతావరణం నడుచుకుంటున్నామని చెప్పంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టేటువంటి భిక్షే అని ఒక్కసారి సవినయంగా అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పిన సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.